వైట్ పాయిజన్ అంటారు సాల్ట్ని, నెంబర్ 1 వైట్ పాయిజన్. ఆ సాల్ట్ని చేతికి ఇవ్వద్దంటారు, చేతి ఎవరు తీసుకోరు. ఉప్పుని దరిద్రం అంటారు. ఉప్పు తింటే అప్పుల పాలవుతామంటారు మన పెద్దలు. ఎన్ని రకాలుగా ఉప్పుని దూరం చేసుకోమని సామెతల రూపంలో అందించారో చూడండి మన సాంప్రదాయంలో. అలాంటి ఉప్పు వాడకం వల్ల గుండె జబ్బులు, పక్షవాతాలు, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్సు, అనేక రకాల మొండి జబ్బులు వస్తున్నాయి కదా. ఉప్పు వాడకాన్ని తగ్గించండి డాక్టర్లు అందరూ చెప్తున్నారు. మీకు 70% ఉప్పు వాడకాన్ని తగ్గించే టెక్నిక్ ఒకటి చెప్తాను. ఉడికిన ఆహారాలు మధ్యాహ్నపూట ఒకసారే తినండి. తద్వారా ఏమవుతుంది, మధ్యాహ్నపూట భోజనంలో ఉప్పు తగ్గించి వేసుకున్నా సరిపడా వేసుకున్నా ఒకసారి ఆహారం అంటే 30% కింద కౌంట్ చేయండి. మీకు ఉప్పు నూనెలు 30% మధ్యాహ్నం భోజనం ద్వారా వెళతాయి. మరి ఉదయము సాయంకాలం ఉడికిన ఆహారాలు మానేసి ప్రకృతి ప్రసాదించిన కాస్త మొలకెత్తిన విత్తనాలు, పండ్లు ఇలాంటివన్నీ పెట్టుకుని ఉదయం తినండి. సాయంకాల పూట కూడా ఎండు విత్తనాలు నానపెట్టుకున్న వాటిని పెట్టుకోవటం, అలాగే స్వీట్ కార్న్ కానీ ఇట్లాంటివి పెట్టుకుని, డ్రై ఫ్రూట్స్ పెట్టుకుని, ఫ్రూట్స్ పెట్టుకు తినేసేయండి. ఈ న్యాచురల్ ఫుడ్లో మీరు సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. 70% న్యాచురల్ ఫుడ్ తింటే 70% న్యాచురల్ సాల్ట్స్ వెళ్తాయి. ఉప్పు నూనెలు అవసరం లేకుండా వెళ్ళిపోయినాయి. ఉడికిన ఆహారాన్ని ఒకసారే తినటం వల్ల 70% సాల్ట్ ఇంటేక్ మీ లోపలికి తగ్గిపోయింది. 70% ఆరోగ్యకరమైన ఆహారం తిన్నందుకు మీకు ఆరోగ్యంలో 70% మార్కులు వస్తాయని మాత్రం మరవకండి.